ఒక ఉన్మాది చేతిలో దాడికి గురై చనిపోయిన కీర్తన మరి అత్యంత బాధాకరము. వారి తల్లిదండ్రుల బాధను నిజంగా మనం మాటల్లో చెప్పలేని పరిస్థితి. కీర్తన కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కేసు విషయంలో తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డల మీద ఇటువంటి దాడులు మితిమీరి మరి పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఒకటే, ప్రభుత్వము గట్టిగా భయం పెట్టాలా. దీనికి రెమెడీ ఒకటే, ప్రభుత్వం గట్టిగా భయం పెట్టాలా. తీవ్రమైన చర్యలకు, కఠినమైన చర్యలకు ప్రభుత్వం వెనకాడకూడదు. ఎవరికైనా ఇటువంటి ఆలోచన రావాలన్నా కూడా భయపెట్టే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలుగా మితిమీరి పెద్ద ఎత్తున మహిళల పైన దాడులు, ఆడబిడ్డల మీద దాడులు, పిల్లల మీద ఇటువంటి అఘాయిత్యాలు, ఇంటికొచ్చి గొంతు మీద మరి కత్తితో దాడి చేసి చంపడం అంటే మరి తప్పకుండా ప్రభుత్వం ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇటువంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్ గా జరుగుతున్నాయి కాబట్టి సీరియస్ గా ఈ గవర్నమెంట్ తీసుకొని కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా చిన్నతనం నుంచే బడుల్లో మెరుగైన విద్యతో పాటు మెరుగైన బుద్ధులు కూడా నేర్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అండ్ మరొక ముఖ్యమైన కారణము, మితిమీరి గంజాయి కానీ బెల్ట్ షాపులు కానీ విచ్చలవిడిగా ఉన్నాయి. బెల్ట్ షాపులు అయితే గ్రామానికి 2-3 ఉన్నాయి బెల్ట్ షాపులు. గంజాయి అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది. అవి కన్జ్యూమ్ చేసినాక మనుషులు కూడా మృగాలు అవుతాండ్రు. కాబట్టి తప్పకుండా ఈ గంజాయిని తక్షణమే అరికట్టాలా, సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఈ గంజాయి విషయంలో ఈ గంజాయి ఎంత విచ్చలవిడిగా అందుబాటులో ఉంటే అంత పెద్ద ఎత్తున ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి గంజాయిని అరికట్టే విషయంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలా. బెల్ట్ షాపులను కూడా పూర్తిగా అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ కుటుంబానికి, బాధిత కుటుంబానికి, కీర్తన కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లాలో చరిత్ర ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలే. మరి ఇంత చిన్న వయసులోనే అమ్మాయికి 16 సంవత్సరాలు, అబ్బాయికి 19 సంవత్సరాలు. మరి ఇటువంటి ఘాతకం జరుగుతూ ఉంది. మరి దీనికి మెయిన్ కారణం ఏంటి? ఇది ఒక్కటే కాదు. ఈ 2 సంవత్సరాలు మనం చూస్తున్నాం, కొన్ని వందల కేసులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైలవరంలో ఒక అమ్మాయి మిస్సింగ్, 6 మాసాలు ఏంది. మరి వ్యవస్థ ఏం చేస్తారు? 6 మాసాల నుంచి నిందితులు కనుక్కోలేకపోతున్నారు. నిందితులు ఒక ధైర్యం, మాకు షెల్టర్ ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు అనేటటువంటి ధైర్యంతోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి తప్పక వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద భయం అనేది ఉంటే ఇటువంటి జరిగేది అవకాశమే లేదు. ఈరోజు రాష్ట్రం ప్రతి గ్రామంలో తీసుకుంటే 3-4 బెల్ట్ షాప్. మరి అన్ని రకాల మాదక ద్రవ్యాలు చూద్దామా, ప్రతి ఊర్లో కూడా జరుగుతున్నాయి. పేపర్లో రోజు చూస్తున్నాం, అక్కడ అత్యాచారము, ఇక్కడ హత్య, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు చూసి విసిగిపోతున్నారు ప్రజలు. మరి ఈ ప్రభుత్వంలో మహిళలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. మరి ఇంట్లో ఉంటేనే వచ్చి గొంతుకు వచ్చి చంపినప్పుడు మరి బయటకు వచ్చే వాళ్ళ ప్రాణాలకు ఎంతవరకు జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. కారణం ఏంటి? వ్యవస్థ. మరి ఎందుకని ఇటువంటి కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మరి ఎందుకని ఈ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవటం లేదో నాకైతే అర్థం కాదు. మరి స్వయాన పెద్ద తలకాయలే, ఒక శాసనసభ్యులు, ఇంకా కొంతమంది శాసనసభ్యులు మరి రెడ్ హ్యాండెడ్గా విత్ ఫుల్ ఎవిడెన్స్తో కంప్లైంట్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం? ఏ ఒక్కరి మీదైనా చర్యలు తీసుకునేదా? లేదు, తీసుకోరు. అందుకే ఇటువంటి ఈ వ్యవస్థ మీద ప్రజల్లో ఒక నమ్మకం పోయింది.
ఈ ప్రభుత్వంలో ఇదే కాదు, ఇంకా 3 ఏళ్ళు మనం అనుభవించాలా. 100% బీహార్ను మించిపోయేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడిపోతా ఉంది అని చెప్పేసి వాడు